ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఏమాత్రం ఏపీలో అనుకూల వాతావరణం లేదని, చాలా కష్టతరంగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని, అయితే చాలా వరకు ఈ పేరు చెప్పి పథకాలను అమలు చెయ్యము అని చెప్పి చర్చించుకుంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతాము అని చెప్పి ఆయన మరొకసారి క్లారిటీ ఇవ్వటం జరిగింది. అలాగే కేంద్రం దగ్గరకు 2 సార్లు వెళ్ళి వారితో చర్చించి ఏపీకి నిధుల గురించి అడిగి వచ్చినటువంటి నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకంగా వాళ్ళు నిధులు కేటాయించడం జరిగిందని, ఈరోజు బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించడం అనేది నిజంగా సంతోషంగా ఉన్నటువంటి విషయమని, అయితే దీని మీద సాయమా అనేటువంటి చర్చ నడుస్తుందని, ఈ 15,000 కోట్లలో కేంద్రం ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ కొంత ఉంటుందని, మిగతావన్నీ కూడా వివిధ సంస్థల ద్వారా ఇప్పించడం జరుగుతుందని, ఇది అప్పేనని, అయితే దీన్ని 30 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పుడు కట్టాల్సినటువంటి అవసరం లేదని, అది కూడా కేంద్రమే చెల్లిస్తుంది, కేంద్రం షూరిటీతో, కేంద్రం గ్యారంటీతో ఈ అప్పుని ఏపీకి వివిధ సంస్థలు ఇస్తాయని, వరల్డ్ బ్యాంక్ ఇలా రకరకాలైనటువంటి సంస్థలు ఇవ్వటం జరుగుతుందని, 30 ఏళ్ల తర్వాత దీన్ని తిరిగి చెల్లించటం కూడా కేంద్రందే బాధ్యత అవుతుందని, ఏపీ చెల్లించకపోతే కేంద్రం చెల్లించాల్సి వస్తుందని ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది.